నెలకి 10 లక్షల నుంచి 20 లక్షలు సంపాదించాలి నెలకి. అయితే ఏ బిజినెస్ చేయాలి? ఇదే అన్నమాట. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. ఊహించుకోండి, పార్ట్నర్షిప్లో చేయొచ్చు. ఇద్దరు ముగ్గురు కలిసి ఈ బిజినెస్ మీరు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పెట్టుబడి పెట్టుకొని మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది. ఏంటి అంటే చూడండి, హోల్సేల్ అంటే అల్యూమినియం పాత్రలు హోటల్కి కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్స్, ఏదైనా ఫుడ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ, హోటల్స్ కావచ్చు, ఇంటికి కావచ్చు, అన్నీ అల్యూమినియం హోల్సేల్ అనమాట. అంటే షాప్ ఇంత ఉందనుకోవద్దు, వీళ్ళ గుడౌన్ చాలా పెద్దది. అంటే ఇప్పుడు మెయిన్ బజార్, మెయిన్ మార్కెట్లో షాపులు దొరకడం కష్టం. ఒకవేళ దొరికినా అది పెద్ద పెద్ద షాపులు ఉండవు. చిన్న చిన్న షాపులకే 50-60 వేలు రెంటు, ₹1,00,000 రెంట్ అలా ఉంటుంది. అడ్వాన్స్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది మెయిన్ మార్కెట్ ఏరియాలో. కనుక వీళ్ళు ఏం చేస్తారు, ఎంత షాప్ దొరుకుతుందో అవి తీసుకొని గుడౌన్ వేరే చోట పెట్టుకుంటారు. గుడౌన్ అన్నమాట. ఇక్కడ స్టాక్ అయ్యే కొద్దీ అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుంటారు. కొన్ని సామాన్లు ఏదైనా బల్క్గా ఆర్డర్ వచ్చినప్పుడు, పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చినప్పుడు ఎమ్మటే అక్కడ పనిచేసే వాళ్ళని గుడౌన్కి పంపించి తెప్పించేసుకుంటారనమాట. సో ఇది అన్ని మార్కెట్లో జరిగేదే, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ కొంతమందికి అవగాహన ఉండదు కదా, ఇదేదో చిన్న షాప్ అనుకుంటారు. షాపులు ఇంతే ఉంటాయి, వీళ్ళ గుడౌన్లు చాలా పెద్దది ఉంటాయి. గుడౌన్లో ఒక 4-5 లారీ సామాన్లు పడతాయి. గుడౌన్ అంటే ఒకసారి ఊహించుకోండి, 4-5 లారీల సామాన్లు అంటే అది ఎంత పెద్ద గుడౌన్ అయి ఉంటాయి. సో అటువంటి గుడౌన్ తీసుకుంటారు విడిగా. షాప్ ఏమో మెయిన్ మార్కెట్లో పెట్టుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, కిలో ఇక్కడ ₹350 హోల్సేల్. అదే మీరు హోల్సేల్ కాకుండా చిన్న చిన్న షాప్స్ రిటైల్ ఉంటాయి, అక్కడైతే 380, 390 అలా. అంటే కొంతమంది అయితే 400 చెప్పి బేరమాడి 380, 370కి ఇస్తూ ఉంటారు. అంత పెద్ద డిఫరెంట్ ఏమి ఉండదు. కాకపోతే ఇది వీళ్ళకి ఎంతకు పడుద్ది, మహా అంటే 270, 260, 280 ఇలా పడుద్ది. అంటే వీళ్ళకు దీంట్లో కూడా క్వాలిటీ ఉంటుందండి. ఇప్పుడు అల్యూమినియం పాత్రలు మీకు అవగాహన ఉండుంటే మీరు ఒకసారి వెళ్ళండి. జస్ట్ నార్మల్గా కూడా ఏదో కొనేటట్టు వెళ్ళొచ్చు. మీరు మీ ఇంటికి ఏదో ఒక సామాన్ కొనేటట్టు చిన్నది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు, అన్నీ ముట్టుకొని ఒకసారి ఎలా ఉంది. హోల్సేల్ షాప్ అయితే, రిటైల్ షాప్ అయితే వాళ్ళ మీకు అలౌ చేయరు. కానీ హోల్సేల్ షాప్ మనమే వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళి మనమే అన్ని వెయిట్, బరువు అన్నీ చూసుకోవచ్చు అనమాట. అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది. అల్యూమినియం డేక్సాల్లో కూడా క్వాలిటీ ఉంటాయి, పల్సగా ఉంటాయి కొన్ని. అవి తక్కువ రేటు పడతాయి అన్నమాట. దానికన్నా మీడియం రేంజ్ ఒక రేటు, అదే మందంగా ఉంటాయి అవి ఇంకా రేటు బాగా ఎక్కువ అన్నమాట. ఇది ఈ అల్యూమినియం డేక్సాలు, పాత్రలు. సో అది ఎంత అంటే అడుగు పడుతుంది, పలసగా ఉంటే అడుగు పడుతుంది. ఎక్కువ డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు అవి తీసుకొని వెళ్తారు. స్టాండర్డ్గా ఉండాలంటే బాగా మందంగా ఉండేదే తీసుకొని వెళ్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బిజినెస్ అంటే నెలకి 10-20 లక్షలు లాభమే ఉంటుందంటే బిజినెస్ ఎంత ఉంటుంది ఊహించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అంటే ఇది ఎక్కువ హోటల్ వాళ్ళు తీసుకొని వెళ్తారండి. మీరు హోల్సేల్ పెడితే ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, మొత్తం చూడండి, ఇడ్లీ డేక్సాలు, ఇడ్లీ పాత్రలు, అంటే రౌండ్ డేక్సాలు ఉన్నాయి, స్క్వేర్ టైప్లో ఉండేది అవి ఉన్నాయి. ఇంకా బిర్యానీ హండీలు, అన్ని రకాలు. ఇప్పుడు బిర్యానీ హండీ అనుకోండి, 2 కిలోలు ఉడికిచ్చే, అంటే కిలో ఇంటికి కూడా ఇప్పుడు హండీలు ఇస్తున్నారన్నమాట. చాలామంది లేడీస్ ఇంటికి కూడా హండీ తీసుకొని వెళ్ళి పెడుతున్నారు. బిర్యానీ నార్మల్ గిన్నెలో వండడం, కుక్కర్లో వండడం కన్నా హండీలో వండుదామని బాగుంటాయని తీసుకొని వెళ్ళేవాళ్ళు బోల్డ్ అంతమంది. 2 కిలోల నుంచి 200 కిలోలు పెద్ద పెద్ద డబ్బేరాలు. మీరు పెళ్ళిళ్ళకి, పెద్ద పెద్ద ఫంక్షన్స్కి క్యాటరింగ్ చూస్తుంటారు. ఒకే దీంట్లో 100 కిలోలు వేస్తారనమాట. ఏది బిర్యానీ ఒకే పెద్ద డేక్సా ఉంటుంది, 100 కిలోలు ఉడికిస్తారు. సో అటువంటివి కూడా అమ్ముతారనమాట. అంటే చూడండి, అన్ని సైజుల్లోనూ ఉంటుంది. అలానే ఇడ్లీ బాక్సులు కూడా, అంటే ఇప్పుడు అది ఎన్ని కావాలి అంటే 110 ఇడ్లీలా, 150 ఇడ్లీలు వచ్చేటట్ట, అలా దానికి తగ్గట్టు. సో ఇలానే ఇంకా కడాయిలు ఉంటాయి కదా, మొత్తం అవి కూడా పెట్టుకుంటారనమాట. అవి సైడ్లో ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఎక్కువ అల్యూమినియం ఐటమ్స్ ఏమి కావాలో ఇవి కాకుండా ఈ గిన్నెలు, మూతలు. ఒక హోటల్ వస్తే, ఒక చిన్న హోటల్ పెడుతున్నారంటే ₹1,00,000 అల్యూమినియం సామాన్లు అవసరం వాళ్ళకి. ఇడ్లీ డేక్సాల నుంచి వాళ్ళు వండే కూరలు, పాత్రలు అన్నీ కూడా అల్యూమినియమే ఉంటాయి ఎక్కువ హోటల్స్లో. కనుక ₹1,00,000 మినిమం కొనుగోలు ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్, స్టీల్ సామాన్లు, అది సపరేట్గా హోల్సేల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక హోటల్ పెడుతున్నారండి, ఒక 5 లక్షలు అతను పెట్టుకుంటున్నాడు, ₹1,00,000 ఈ అల్యూమినియం సామాన్లే ఉంటాయి. తర్వాత స్టీల్ సామాన్లు అదో 50,000కు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చట్నీలు కలపడము, ఈ సాంబార్లు పోసి పెట్టుకోవడం, సాంబార్ వండేదానికి పెద్ద డేక్సా, అల్యూమినియం డేక్సా అవసరం. అవి చిన్న దీంట్లో స్టాల్లో పెట్టుకుంటారు చూడండి, దానికి స్టీల్ పెట్టుకుంటారు. గెరిట్లు, ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ పెట్టుకుంటారు. సో ఒక హోటల్ అంటే మినిమం ₹1,00,000 సరికి వెళ్ళిపోయినట్టే.
ఎవరైనా ఎక్కడ చూసినా చిన్న చిన్న టిఫిన్ పాయింట్లు, హోటళ్ళు, తోపుడు బండ్ల మీద పెట్టుకునే వాళ్ళు కూడా ఇడ్లీ డెక్సాలు అవసరం కదా, తోపుడు బండి మీద పెట్టుకునే వాళ్ళు కూడా. సో అందరికీ అలుమినియం ఎంతో అవసరం ఉంటూనే ఉంటుందన్నమాట. ఓకేనా, డైలీ బిజినెస్సే లక్షల్లో ఉంటుంది ఇటువంటి చోట. అదే చిన్న చిన్న పాయింట్లు అనుకోండి, వాళ్ళ దగ్గర 30,000 50,000 అలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కంటికి కనపడదు. అంటే ఎక్కువ జనాభా ఉంటేనే బిజినెస్ ఉంటున్నట్టు లేదు. ఒక హోటల్కి సామాన్లు కొనేవాళ్ళు ఇద్దరో ఒకరో వస్తారు, అంతే కదా. సామాన్లు మొత్తం కొనుక్కొని వాళ్ళు ఆటోలోనో లేకపోతే చిన్న ఏది తెస్తే దాంట్లో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కనుక బిజినెస్ ఎక్కువ ఉంటుంది, మనుషులు తక్కువ వచ్చినా బిజినెస్ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు రిటైల్ వ్యాపారం కూడా, రిటైల్ వ్యాపారం అంటే ఇంకా ఎక్కువ రేట్లో అమ్ముతుంటారన్నమాట. కనుక ఎంత ప్రాఫిట్, ఒక రోజుకి ఎన్ని కిలోలు సేల్ అవ్వాలి ఊహించుకోండి. సో కిలో మీద వీళ్ళకి మార్జిన్ 80 రూపాయలు, మినిమం తక్కువలో తక్కువ 80 రూపాయల మార్జిన్ ఉంటుంది. 5 రూపాయలే వస్తుంది, 10 రూపాయలే వస్తుంది అంటారు. దయచేసి నమ్మకండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ హోల్సేల్ దగ్గర 350 రూపాయలు కిలో, అదే ఇంకొక హోల్సేల్ దగ్గర 320 అంట కిలో. వాళ్ళు హోల్సేల్ దగ్గర తీసుకొని వచ్చారు. ఇక్కడికే 30 రూపాయలు డిఫరెంట్ ఉంది. అంటే వీళ్ళకి ఎంత పడుద్ది? సో ఊహించుకోండి. కనుక కిలో మీద 80 రూపాయలు ఖచ్చితంగా మార్జిన్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇది వాస్తవం. ఓకేనా, ఎవరో వచ్చి చెప్తారు 5 రూపాయలు 10 రూపాయలకి మించి రాదని. ఎవరు చేయరండి 5 రూపాయలు 10 రూపాయలు. ఎందుకంటే ఈ రెంట్లు, గుడౌన్ రెంట్లు మామూలుగా ఉండదు. మీరు అడగండి, సిటీలో గుడౌన్ రెంట్ ఎంత ఉంటుందో అడగండి, అడ్వాన్స్ ఎంత ఉంటుందో అడగండి, మీకు అలా అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఇన్వెస్ట్మెంట్ రేంజ్ అని ఏందనేది. కనుక మంచి ప్రాఫిట్ అండి. ఒక రోజుకే 20-30 వేలు లాభాలు ఉంటాయి. లాభాలే చెప్తున్నాను, 20-30 వేలు లాభాలు. అంటే చూడండి ఎన్ని కిలోలు సేల్ చేస్తారు అంత లాభాలు రావాలంటే. నేను తక్కువే చెప్తున్నా, ఇంకా ఎక్కువ చెప్పినా కూడా మీరు కావాలని చెప్తున్నాడు అనుకుంటారు. మీరు ఒకసారి నేను చెప్పింది నిజమా కాదా అని ఒకసారి పట్టణ ప్రాంతంలో వెళ్ళండి. మీ జిల్లా కేంద్రంలో హోల్సేల్ షాప్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. వెళ్తే మీకు అర్థమవుతుంది. డైలీ బిజినెస్ ఉంటుంది. మీరు డైలీ బిజినెస్ ఉంటుందంటే చుట్టుపక్కల పల్లెటూరులు మొత్తం ఎవరైనా సిటీకి రావాల్సిందే ఇవి కొనాలంటే. విలేజ్లో ఇన్ని ఆప్షన్స్ ఉండవు. ఏదో చిన్న సామాన్లు షాప్ ఉంటాయి, అక్కడికి వెళ్తే ఒకటో రెండో దొరుకుతాయి సామాన్లు. కాబట్టి ఎవరైనా ఒక విలేజ్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, ఎక్కడ స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళు సిటీలో వచ్చే సామాన్లు తీసుకొని వెళ్తూ ఉంటారు. కనుక డైలీ వస్తూనే ఉంటారు. మీరు ఒకసారి సిటీకి వెళ్ళండి, చూడండి. ఓకేనా, సో ఇవన్నీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొనడమే అండి. మనము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి టన్నుల లెక్కన కొనడమే. కనుక పెట్టుబడి కూడా మినిమం ఒక 15 నుంచి 20 లక్షలు అవుతాయి, మినిమం చెప్తున్నా. అదే ఇటువంటి మార్కెట్ ఏరియాలో పెట్టాలంటే 60-70 లక్షలు తక్కువలో తక్కువ అవుతాయి. 60-70 లక్షలు తక్కువలో తక్కువ. ముందు షాప్ దొరకాలి కదా, దొరకదు. అడ్వాన్సే ఉంటాయి, షాపులకు అడ్వాన్సే బోల్డ్ అని ఉంటాయి. గుడౌన్ రెంట్ ఇంకా అడ్వాన్స్, దానికి కూడా బోల్డ్ అంత పెట్టుకోవాలి. కనుక ఆ అడ్వాన్స్లే 30-40 లక్షలు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లే. కనుక పెద్ద మొత్తంలో అవసరం ఏది ఇటువంటి మార్కెట్ ఏరియాలో పెట్టాలంటే. అదే మీరు నార్మల్గా సిటీలోనే వేరే సెంటర్ ఏదైనా చూసుకొని మంచి సెంటర్ పెట్టుకోవాలి అనుకుంటే కాస్త తక్కువ అవుతుంది. దానికే చెప్తున్నా 15-20 లక్షలు పెట్టుకొని దిగాలి తక్కువలో తక్కువ. చిన్న షాప్ పెట్టాలనుకున్నా పబ్లిసిటీ చాలా అవసరం. వీళ్ళకైతే పబ్లిసిటీ అవసరం లేదు, మెయిన్ మార్కెట్ కనుక. అదే మీకైతే పబ్లిసిటీ కంపల్సరీ అవసరం. సోషల్ మీడియా ద్వారా కంపల్సరీ పబ్లిసిటీ ఇవ్వాలి. హోటల్కి కావాల్సిన సామాన్లు మొత్తం ఇప్పుడు నిజామాబాద్ మెయిన్ ఏరియాలో పెట్టామండి, ఇది హోటల్కి కావాల్సిన అన్ని సామాన్లు మా దగ్గర ఉంటుంది, రండి అనేది చూపించాలి. డైలీ సోషల్ మీడియాలో పోస్ట్ ఉండాలి. ఓకేనా, సో అప్పుడు అలా పబ్లిసిటీ ఇస్తే త్వరగా బిజినెస్ అనేది ఎత్తుకుంటుంది. పెట్టుబడి పెద్దగా లేదు, మీ దగ్గర తక్కువ ఉంటే 3-4 పార్ట్నర్షిప్లో చేయండి. ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా ప్రతిదీ ఎన్ని కిలోలు కాటా వేస్తారు, ఎన్ని కిలోలు సేల్స్ ఉన్నాయి బిల్ బుక్లో మొత్తం లెక్కలు వచ్చేస్తాయి. అక్కడ గుమస్తా ఉంటారు ఖచ్చితంగా, వీళ్ళ దగ్గర అంతా గుమస్తా కంపల్సరీ ఉంటారనమాట. సో ఆ లెక్కలు అనేది వచ్చేస్తాయి. కనుక ఆదాయం అనేది మీకు కిలోకి ఎంత ఉంటుందని మీకు ఐడియా ఉంటుంది. ఇంటర్నల్గా మీరు షేర్ చేసుకోవచ్చు, నెలకి ఎంత వచ్చింది కౌంటర్. హోటల్ మీదే అంటే మీరు ఈ సామాన్ల షాప్ మీదే బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారంటే తెలిసిపోద్ది. దానికి తగ్గట్టు మీరు షేర్ తీసుకోవచ్చు.